హలో, గుడ్ మార్నింగ్. రెడీ అయిపోయాను. టైం ఎగ్జాక్ట్లీ 7 అవ్వడానికి 5 minutes ఉంది. బస్ వచ్చేస్తుంది. బస్ ఎక్కేసి ఇంకా డైరెక్ట్ కాలేజ్ వెళ్ళిపోవడమే. కాలేజ్లో ఇవాళ లైబ్రరీ సబ్మిషన్, అదే బుక్ సబ్మిషన్స్ చాలానే ఉన్నాయి. పదండి ఇంకా డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళిపోదాం. జస్ట్ రీచ్డ్ టు కాలేజ్. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ తినేసాం. ఇంకా ఫస్ట్ 2 periods అంట పైథాన్ ల్యాబ్ ఉందంట. అది పైన గూగుల్ కోడ్ ల్యాబ్స్, అది చూపిస్తాను కుదిరితే. ఇంకా డైరెక్ట్ ల్యాబ్కి వెళ్ళేసి 2 periods అక్కడే, ఇంకా మళ్ళీ తర్వాత డైరెక్ట్ క్లాస్ రూమ్కి రావడం. సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి చాలా బాగుంటుంది. తప్పకుండా కంప్లీట్ బ్లాగ్ అనేది చూడండి. వసీం, తిన్నావారా? ఈరోజు గూగుల్ ల్యాబ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, వీలైతే చూపిస్తాం. అది మా కాలేజ్ మొత్తంలో అదే హైలైట్. చాలా బాగుంటుంది చూడడానికి. ప్లస్ ఏసీ ఫుల్ వస్తుంది. సిస్టమ్స్ కూడా చాలా బాగుంటాయి. సిస్టమ్స్ కానీ చైర్స్ కానీ చాలా బాగుంటుంది. మా కాలేజ్లో ఏదైనా మంచిది మస్ట్ అండ్ షుడ్ అంటే ఆ గూగుల్ ల్యాబ్స్ ఒకటి చూపిద్దాం, ట్రై చేస్తాం. ట్రై. ఇంకా డైరెక్ట్ ఇంకా ల్యాబ్కి వెళ్ళిపోదాం ఇంకా. సో లెట్స్ గో గైస్. జస్ట్ ఇప్పుడే కోడ్ ల్యాబ్స్లో పైథాన్ ప్రోగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు నిద్రపోతున్నాడు ఫుల్గా. అక్కడ చూపించడానికి కుదరలేదు, కానీ అక్కడ స్లిప్స్ పెట్టడం చూసాం, అది చూపిస్తానండి. అక్కడ చూపించడానికి కుదరలేదు కానీ అక్కడ స్లిప్స్ ఉన్నాయి, అది వీడియో క్లిప్ తీసాము. ఇంకా నెక్స్ట్ P1 భాష క్లాస్, సేమ్ ADS అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్ క్లాస్. దాని తర్వాత లంచ్ బ్రేక్. చాలా హెడేక్ ఉంది వల్ల. ఫుల్ ప్రోగ్రామ్స్ రాసి అదే చేసి తలనొప్పి వచ్చేసింది. ఇంకా నేను నిద్రపోతా సార్ రాకపోతే, వస్తే ఇంకా క్లాస్ వింటాను. మామూలుగా CPU ఆన్ చేద్దామని చూస్తే అక్కడ స్లిప్లా ఉంది. డిస్క్ తీస్తే అక్కడ నిజంగానే స్లిప్స్ కనిపించాయి. ఫుల్ కామెడీ. అసలు ఎక్స్పెక్ట్ చేయాలా ఇక్కడ కూడా స్లిప్స్ పెడతారని. మరి ఎవరు పెట్టారో ఏంటో. గూగుల్ కోడ్ ల్యాబ్స్ అయితే చూపించడానికి కుదరలేదు, ఎందుకంటే సార్ ఫుల్ క్లాసెస్ చెప్పి ఇంకా కోడ్స్ కంపల్సరీ కంప్లీట్ చేయండి అన్నారు. సో అలా కంప్లీట్ చేసేసుకొని ఇంకా డైరెక్ట్ క్లాస్ రూమ్కి వెళ్ళిపోయాం. పిచ్చ కామెడీ అసలు ఇది. మళ్ళీ ఎందుకులే వచ్చిన గొడవ అని మళ్ళీ లోపల పెట్టేశా. అదేమో ఫిట్ అవ్వట్లేదు. ఇంకా ఎలాగో అలా ఫిట్ చేసేసి ఇంకా మళ్ళీ కోడింగ్ స్టార్ట్ చేసా. అదిగోండి పక్కన వాళ్ళంతా ఫుల్ సీరియస్గా కోడింగ్ చేస్తున్నారు. హాయ్ గాయస్, ఇప్పుడే అండి మ్యాథ్స్ క్లాస్ అయింది. పిచ్చ అంటే పిచ్చ బోరింగ్. ఎందుకురా? ఆయన పరిగెడుతున్నాడు గైస్, రన్నింగ్ రేస్లో పరిగెడుతున్నాడు. నేనేమో నడుస్తున్నాను, అంతే తేడా. పిచ్చ బోరింగ్ గాయస్. సో అది వదిలేయండి. వీడు ఎందుకంటే స్లోగా మాట్లాడుతున్నాడు. ఇప్పటికే ఇది టేక్ 2 తెలుసా. ఇందాక ఏమైందంటే జస్ట్ కెమెరా రికార్డింగ్ ఆన్ చేసి బ్యాక్ కెమెరా పెట్టకుండా ఫ్రంట్ కెమెరా పెట్టా. సో అది నేను రికార్డింగ్ బ్యాక్ కెమెరాతోనే చేస్తా. పేరెంట్స్ వచ్చేస్తున్నారు. సో డైరెక్ట్ వెళ్ళి వాళ్ళని కలిసేద్దాం. అంటే మొత్తం కాలేజ్ కూడా చూపిద్దాం ఎలా ఉంటుంది కాలేజ్. అంటే పేరెంట్స్ ఇద్దరు కూడా ఒక్కసారి చూశారు అంతే, అది బయట నుంచే ఒక్కసారి చూశారు అంతే. సో మొత్తం ఒకసారి తిప్పి చూపిద్దాం కాలేజ్ మొత్తం. ఫస్ట్ టైం ఇలా తిరగడం. సో ఫస్ట్ టైం నేను కూడా మీకు చూపించడం పేరెంట్స్ని. సో లెట్స్ గో. గేట్ దగ్గర ఉన్నారంట, చూద్దాం వెళ్ళి. ఎండ ఫుల్గా ఉంది కదా, ఎండ ఫుల్గా ఉంది కదా. సో వచ్చేసారు. ఫస్ట్ టైం పేరెంట్స్ని చూపించడం. 1 2 3 హాయ్ చెప్పండి. ఫస్ట్ టైం కదా యూట్యూబ్లో రావడం మీరు ఇద్దరు కూడా. సో మా డాడీ షేక్ గౌస్ మొహిద్దీన్, మా మమ్మీ షేక్ ఫర్హానా. ఎందుకు వచ్చారు కాలేజ్కి? ఎప్పుడు రాని వాళ్ళు. ఓ ఫీజు కట్టడానికి వచ్చారంట. సో ఇక్కడ ఫుల్ అయిపోయింది అక్కడే. ఇంకా లంచ్ టైం ఆహా
లేదు, లేట్గా వచ్చారు ఇంకా మీరు. తినేస్తా. ఇంకేంటమ్మా సంగతిలో? కాలేజ్ చూస్తావుగా, పద చూపిస్తా. గైస్ ఫీజు కట్టేసాం, అయిపోయింది జస్ట్ ఇప్పుడే. ఇంకా మామ్ ఫేస్ రివీల్ అవ్వలేదు. ఐ గెస్ సండే అవుతుందేమో. ఏంటమ్మా సండే అయినా ఫేస్ చూపిస్తావా? ఏమో తెలీదు. అమ్మా కాలేజ్ తిరగవా? చెప్పు. 20 minutes ఉంది గైస్, సో వెళ్ళిపోతున్నారు. తెలుగు ఛానల్, దిస్ ఇస్ తెలుగు ఛానల్. సరే బాయ్, పదరా తినేద్దాం. ఇంకా పేరెంట్స్ జస్ట్ ఇప్పుడే వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏంటంటే సోషల్ మీడియా అంతలా పరిచయం లేదు. నేనే వ్లాగ్స్ స్టార్ట్ చేయడం అండ్ నేనే సోషల్ మీడియాలో ఫస్ట్ టైం ఇలా వర్క్ చేయడం, వాళ్ళకి ఇదంతా ఏం తెలియదు. ఎవరి ఇంట్లో అయినా అలాగే ఉంది. కాకపోతే మనం ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళకి. ఇప్పుడు మనం కాకపోతే ఇంకెవరు చెప్తారు? మీరు కూడా మీ పేరెంట్స్ అందరికీ చెప్పండి, అందరికీ ఎడ్యుకేట్ చేయండి. అందరినీ మనం ఒక రేంజ్లో తీసుకెళ్దాం. మోటివేషన్ మోటివేట్ చేస్తుంటే చాలా భయం వేస్తుంది. సో కాలేజ్ చూపిద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. ఎందుకంటే వాళ్ళు టైం అయిపోతుంది, తినడానికి ఇంకా టైం సరిపోదులే అంటున్నారు. ఇంకా లంచ్ ఉంది, తినేసి కలుద్దాం. ఏమేమి తెచ్చారో చూపిస్తా. అప్పుడు నెక్స్ట్ ఇంకా లాస్ట్ టైం దొరికితే బ్లాగ్ తీస్తా. నేను కాలేజ్ చూపించడానికి ట్రై చేస్తా, లేకపోతే ఇంకా డైరెక్ట్ బస్ స్టేషన్ దగ్గర కలుద్దాం. ఎరా రైస్, వైట్ రైస్ తెచ్చారు. దీన్ని ఏమంటారా? ఎండు చేప. ఎండు చేప టమాటా కూర విత్ సమ్ పెరుగు ఉంది ఇంట్లో. సో తిని ఇంకా తర్వాత కలుద్దాం. గైస్ బుక్ సబ్మిషన్కి వచ్చాం. ఏమేమి ఉన్నారా? నీకేంటి 5 to 10 kgs ఉంటాయి guys. అరే నావే 3 ఉన్నాయిరా. కష్టజీవి. గైస్ కొత్త బుక్స్ వచ్చేసాయి, చూపిరా. గైస్ హ్యూమన్ వాల్యూస్ అంటే జావా, పైథాన్, డేటా స్ట్రక్చర్, ఏఐ. గైస్ డాన్ ఈస్ బ్యాక్. హాయ్ చెప్పు బ్రో. హాయ్ యూ హిందీ హాయ్ కైకు పరిగెడుతున్నాడు. ఈ కెమెరా పడి చెప్పు బ్రో, ఏంటి సంగతులు? ఇంకా వర్షం పడేలా ఉంది. ఇప్పుడు మనం బ్యాగ్ బస్సులో పడేసి వేడి తిందాం. ఏంటిది? ఏదో ఒకటి, ఏది ఉంటే అది వేడిగా తినేద్దాం. మర్చిపోయా ఒక చెప్పడం మర్చిపోయా. నేను చెప్పాను సబ్స్క్రైబ్ చేసుకోమండి. ఎంతమంది చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారో కామెంట్ చేయండి. గైస్ ఇవాళ లైబ్రరీకి వెళ్ళాం, బుక్స్ మార్చుకున్నాం. నేనైతే మార్చుకోలే, వసీం గారు మార్చుకున్నాడు. నేను ఓన్లీ 3 books సబ్మిట్ చేశాను, ఇంకో 2 books ఉన్నాయి రిమైనింగ్. అవి రేపు ఇచ్చేసి ఇంకా సెకండ్ ఇయర్ బుక్స్ తీసుకుంటా. ఇంటికి వచ్చేసానండి. సో ఇవాళ పొద్దున్న నుంచి చాలా అంటే చాలా జరిగాయి. ప్లేసెస్ గొడవలు, పేరెంట్స్ వచ్చేసి ఫీ కట్టడానికి వచ్చారు. ఇంకోటి చాలా అంటే చాలానే జరిగాయి. క్లాసెస్ హెడ్ఏక్, ఆయన మ్యాథ్స్ సార్ ఏమో అడిగెడుతున్నాడు. ఏమో ఇవాళ మాత్రం చాలా హెడ్ఏక్గా జరిగింది. కానీ ఇందులో కూడా పేరెంట్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది. పేరెంట్స్ని కాలేజ్ చూపించాలంటే టైం సరిపోలేదు. యాక్చువల్లీ 20 minutes లేట్గా వచ్చారు. సో అన్నం తినడానికి టైం సరిపోలేదు. ఇప్పుడే అండి వచ్చేసాను, రెడీ, స్నానం అది చేసేసి కుదిరితే ల్యాప్టాప్కి స్కిన్ ఎక్కియాలి. అది వెనకాల కొంచెం బాగాలేదు, సో దానికి స్కిన్ అంటిస్తే బాగుంటుంది. షాప్కి కుదిరితే వెళ్తాను, షాప్కి వెళ్ళి అది కూడా వ్లాగ్ తీస్తాను, డైరెక్ట్ అది కూడా పెడతాను వ్లాగ్లో. ఇంకా రేపటి నుంచి ప్రతి క్లాస్, ఇప్పటిదాకా క్లాసెస్ ఏంటంటే కొంచెం స్లోగా జరిగాయి, అంటే ఒక ఫ్యాకల్టీ రావడం, ఆబ్సెంట్ అవ్వడం అలా. కానీ రేపటి నుంచి ఫ్యాకల్టీ స్టార్ట్ అవుతుంది. సో చలో కుదిరితే అది వేపించి బాయ్ చెప్తా, లేకపోతే ఇప్పుడే బాయ్.